హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు దోసకాయలతో అయితే పచ్చడి చేసుకుంటున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే ధనియాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని ఇందులోనే టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. పెద్ద సైజు టమాటాలు ఒక 4 అయితే వేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని అలాగే అల్లం, వెల్లుల్లి, చింతపండు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది కూడా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. తీసుకున్నాక అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని అయితే బాగా వేయించుకోవాలి. ఈలోపు అయితే ఆల్రెడీ మనం వేయించుకున్న టమాటా, ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక ఇవి కూడా వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా అందులో వేసుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలండి. వేసుకున్నాక ఇప్పుడైతే నేను తాలింపు వేసుకుంటున్నాను. అదే కళాయిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు అలాగే మినపప్పు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఇలా తాలింపు వేగిన తర్వాత పచ్చడి వేసుకొని ఒక 2 నిమిషాలు